నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. బేబీ ఎంత స్పెషల్ మీకు? ఎంత స్పెషల్ అంటే ఎంత కష్టపడ్డారు? ఏం హోంవర్క్ చేశారు? అంతలా ఏడిపించారు మిమ్మల్ని? హోంవర్క్ చేయడం అంటే చేశాను, బట్ వైష్ణవి గురించి చెప్పండి. బేబీ సినిమాలో చెప్పడానికి మాటలు లేవు. గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. విరాజ్ గురించి ఆడుకున్నాడు. ఆనంద్ దేవరకొండ నా బంగారు కొండ అన్నారు. కొందరితో అలా కనెక్ట్ అవుతాం కదా. ఆ అబ్బాయి నాకు ఎప్పుడు దేవరకొండ ఫ్యామిలీకి రియల్ మదర్ మీరు అనుకోవచ్చు. ఇద్దరు అబ్బాయిల్లో ఏ అబ్బాయి మీకు చాలా ఇష్టం? అలా అడుగుతారు ఏంటండి? ఇద్దరు బంగారు కొండలే. బేబీ సినిమాలో మీ రెమ్యూనరేషన్ ఎంత? సినిమా హిట్ అవడం ఒక లెవెల్ అయితే, వ్యూవర్స్ అందరి కోసం మీరు చిన్న బిట్టు కొంచెం ఏదైనా యాక్ట్ చేయగలిగితే మేము చూడాలనుకుంటున్నాం. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ క్రేజీ కావ్య. ఇవాళ చాలా మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నాకైతే ఇట్లా హార్ట్కి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొంతమందిని మనం కలుస్తున్నప్పుడు ఆ పర్పస్ చాలా నచ్చుతుంది. రీసెంట్గా బేబీ సినిమా మనం చూసాము. ఒక్క సీన్ దగ్గర నేనైతే కంటతడి పెట్టుకున్నాను. మదర్ సెంటిమెంట్, ఆ నటన అండి. అసలు ఏదైనా సినిమాలో మంచి మంచి డైలాగ్స్ చెప్పి ఆ మాటలతో మనల్ని గుండెలు పిండేస్తుంటారు. బట్ ఇక్కడ ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఏడిపించేశారు. ఆవిడే ప్రభావతి గారు. ఆనంద్ దేవరకొండ మదర్గా యాక్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో, సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మీ అందరితో మాట్లాడడానికి వచ్చేసారు. మాట్లాడిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్ అయితే మిమ్మల్ని కలవడం. అలా సినిమాలో చూసి నేను 3-4 సార్లు చూసుంటాను మీ బిట్టు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతూనే ఉంది మదర్ సెంటిమెంట్ గురించి. నిన్నే ఇప్పుడిప్పుడే చూసినట్టుగా సినిమా అట్లా అనిపిస్తుంది అనమాట. సో బేబీ ఎంత స్పెషల్ మీకు మీ లైఫ్లో? మీరు చేసిన చాలా సినిమాల్లో బేబీ ఎంత స్పెషల్? ఎంత స్పెషల్ అంటే నాకు ఒక బేబీ ఇచ్చినంత స్పెషల్. దేవుడు అంత స్పెషల్ అంటే స్పెషల్. ఇంకంతకన్నా గొప్పగా చెప్పలేనేమో. సో ఎన్నో మదర్ క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉంటాము, కానీ బేబీ సినిమాలో మీరు చేసిన పర్ఫార్మెన్స్కి చాలా అప్లోజ్ వచ్చింది. ఎందుకంటే స్పెషల్గా మాటలు లేవు, మూగా మీకు చాలా టఫ్గా ఉండి ఉంటుంది. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఒక బ్యాలెన్స్డ్గా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయవద్దు, ఒక మీటర్లో చేయాలని. ఎంత కష్టపడ్డారు? ఏం హోంవర్క్ చేశారు? అంతలా ఏడిపించారు మిమ్మల్ని? హోంవర్క్ చేయడం అంటే చేశాను, బట్ బేసిక్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ అవ్వడం ఈ క్యారెక్టర్కి ప్లస్ అయింది. స్టేజ్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉంటుందంటే క్యారెక్టర్కి ఏం కావాలి, క్యారెక్టర్కి ఎలా ఉండాలి, ఏం చేయాలి అంతే తెలుస్తుంది. అంతేగాని నేను అందంగా కనిపించాలి, నేను బాగుండాలి, నేను అన్నది ఉండదు ఆ ప్లేస్లో. కేవలం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి, అది ఎంతవరకు ఉండాలి అంతే ఉంటుంది. అది నాకు స్టేజ్ నేర్పించింది. కాబట్టి ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలిగాను. ఎన్నేళ్ల క్రితం అది స్టేజ్ అంటే అక్కడ ప్రాక్టీస్ చేసిందంతా కూడా? ప్రాక్టీస్ అంటే ఒక 22 years అయి ఉంటుంది. 22 years బ్యాక్ విద్య మీకు కరెక్ట్గా ఈ సినిమాకి ఉపయోగపడిందంటే? ఈ సినిమాకే కాదు, ప్రతి సినిమాకి, ప్రతి క్యారెక్టర్కి నేను ఎప్పుడు క్యారెక్టర్ని దాటి రెడీ అవ్వలేదు, క్యారెక్టర్ కన్నా ఎక్కువ యాక్ట్ చేయలేదు. కేవలం నాకు డైరెక్టర్ గారు ఏం చెప్పారో అంతే చేస్తాను. అందుకు నాకు స్టేజ్ ఉపయోగపడింది. అంటే ఇలా వాయిస్ లేకుండా ఎప్పుడైనా యాక్ట్ చేశారా? స్టేజ్లో చేశాను. అప్పుడు చేశారు, అదే అంటున్నాను. 22 years బ్యాక్ అప్పుడు చేశారు, కానీ ఈ కాలంలో అయితే చేయలేదుగా? చేయలేదు. 22 years తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ క్యారెక్టర్ చేశాను. స్టేజ్ మీద మీరు చెప్పిన మాటలు సినిమాలోనే కాదు, స్టేజ్ మీద కూడా ఏడిపించేశారు అందరినీ. ఆనంద్ దేవరకొండ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి టైట్ ఇట్లా కంట్రోల్ చేసుకున్నాడేమో అనిపించింది. ఆనంద్ దేవరకొండ నా బంగారు కొండ అన్నారు. ఏంటి అంత ఎమోషన్ ఎట్లా షేర్ చేసుకున్నారు? ఎలా?
కొందరితో అలా కనెక్ట్ అవుతాం కదా. ఆ అబ్బాయి నాకు ఎప్పుడు, నేను ఎలా సాఫ్ట్గా ఉంటానో ఆ అబ్బాయి కూడా నాకు అలానే సాఫ్ట్గా కనిపిస్తాడు, నా అబ్బాయిలా కనిపిస్తాడు. అంటే ఆ అబ్బాయితో అత్తగా చేసినప్పుడు కూడా నాకు ఇదే ఫీల్ ఉండేది. నేను అన్నాను కూడా, నాన్న నేను అత్త కాదు, నేను అమ్మగా అయితే బాగుంటుందేమో, నాకు నీ అమ్మగా వర్క్ చేయాలని కోరికగా ఉంది అన్నాను. ఆ కోరిక ఇలా తీరింది. మిడిల్ క్లాస్ మెలడీస్ మూవీస్లో చేశారు కదా, అక్కడ అత్తయ్య గారిగా చేసినప్పుడు మీకు అమ్మగానే చేయాలి అనిపించింది, గట్టిగా కోరుకున్నారు. అండ్ మీరు సాయిబాబా భక్తురాలు కూడా. అవునా? మాట్లాడుతుంటారు ఎప్పుడు? ఆయనతోనే పోట్లాడుతుంటాను. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా హ్యాపీగా ఉన్నా అన్నీ ఆయనతోనే షేర్ చేసి. సాయిరామ్ అంటే ఎందుకు అంత బలంగా నమ్ముతున్నారు మీరు సాయిబాబాని? అదేం లేదబ్బా, అలా అనుకుంటే మనసుకి ప్రశాంతంగా అనిపించింది అంతే. ఏదైనా కష్టం వచ్చినా, ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఆయనతోనే చెప్తే, అబ్బా బాధగా ఉంది, కోపం వచ్చింది, ఎవరైనా తిట్టాలి సాయి అనుకుంటే వెళ్ళిపోతుంది. తిట్టే అవసరం రాదు కదా. తిట్టే బదులు దేవుడి పేరు స్మరించుకుంటే అయిపోయింది. అటు మనకు కూడా పాపం తగలదు. పాపం కదా, అవతల వాళ్ళు బాధపడకుండా ఉంటారు, హర్ట్ అవ్వకుండా ఉంటారు. మనుషులం కదా, ఏదో ఒక సందర్భంలో కోపంలో ఏదో ఒక మాట అన్నాం అనుకోండి. మంచితనం ఎలా మీకు? అంటే కోపం వస్తే బూతులే వస్తాయి, మంత్రాలు రావంటారు. ఫేమస్ డైలాగ్ కూడా ఉంది. ఎవరికైనా కోపం వస్తే సాయిరామ్ అనే అంత అయితే ఉండదు, కంట్రోలింగ్ పవర్ ఉండదు, తిట్టేస్తాం. నేను బాబాకి అంత అడిక్ట్ అయ్యాను. అందుకే తిట్టాలనిపించినా కూడా దాని ప్లేస్లో సాయి అంటే వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ కదా. ఓకే, ఎప్పుడు ఇలాగే ఉంటారా? హ్యాపీగా చిల్ ఏది తీసుకోరా మనసుకి? కానీ మీరు చాలా ఎమోషనల్ అనిపిస్తుంటుంది నాకు. సినిమాలో కూడా అంతగా పర్ఫామ్ చేయడానికి మీ రియల్ లైఫ్లో ఉన్న ఆ ఎమోషన్స్ అన్నీ ప్రాణం పెట్టి యాక్ట్ చేస్తున్నట్టుగా, ఏదో నటించినట్టుగా అయితే లేదు. మాది జాయింట్ ఫ్యామిలీ, సో మేమందరం ఎక్కువ ప్రేమగా ఉంటాం. చాలా ఇంటిమసీ ఎక్కువ ఉంటుంది మా మధ్యలో, ఏ దేని గురించి అయినా సరే. సో బయట వాళ్ళని కూడా నేను అలాగే ట్రీట్ చేస్తాను, అలాగే ఊహించుకుంటాను. కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. కానీ సొసైటీలో మీ అందరూ మనలాగా మంచి వాళ్ళు ఉండరుగా. మీలాగా మీ మనసు అర్థం చేసుకొని ఉండాలంటే, మీరు హర్ట్ అవ్వకుండా ఉండాలంటే మీలాగా ఆలోచించే వాళ్ళు ఉండాలి. కానీ చాలా కష్టం. అలానే ఉండాలని రూల్ లేదు కదా. ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను ఏదైనా అన్నారు, నేను తిరిగి అంటేనే కదా అది అలా ప్రొలాంగ్ అవుతుంది. నేను అనకుండా ఒక నవ్వు నవ్వాను అనుకోండి, మీరు రెండోది ఎలా అనగలరు నన్ను? గాంధీ గారి మార్గం కంటే గొప్పగా ఉంది మీ మార్గం. థ్యాంక్ యూ. సో ఎన్నేళ్ళప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నేను ఒక స్టోరీ విన్నాను, మీరు మీ సిస్టర్ షూట్ కని వెళ్తే. కరెక్టేనా? ఎస్. ఆ షూట్ కని వెళ్ళినప్పుడు మీరు ఆన్ ది స్పాట్లో పర్ఫామ్ చేసి ఇచ్చి పడేశారు ఆ రోజు. అప్పటి నుంచి స్టార్ట్ అయిందా షూట్స్ ఇవన్నీ? అవును. అప్పుడు ఎంత మీ ఏజ్? ఏమంటే ఆడవాళ్ళ ఏజ్ అడగకూడదు మనం అంటే వాళ్ళు వింటున్నారు కదా. ప్లీజ్ అందరు చెవులు మూసుకోండి, చూస్తున్న వాళ్ళు కూడా. ఓకే, టీనేజర్ 20 అంతే. 21. హీరోయిన్ అవ్వాలని అనిపించలేదా? అంటే అమ్మ అవ్వాలనిపించిందండి. ఇంకా హీరోయిన్ ఎలా అనుకుంటాను. అప్పటి నుండే 20 ఏళ్ళ వయసు నుంచే అమ్మగా యాక్ట్ చేయాలని. అంటే నేను ఇండస్ట్రీకి రాగానే అమ్మని అందరు ఎలా పలకరిస్తారో చూశాను. నాకు అప్పుడు ఆశ కలిగింది, నేను కూడా అమ్మ క్యారెక్టర్ చేయాలని. నచ్చింది. మీరు అమ్మగా యాక్ట్ చేశారు. మీ మదర్ గురించి చెప్పండి. అంటే మీ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది? మా అమ్మ తోడుగా నేను, మా చెల్లి, నా తమ్ముడు, మేము ఎవరున్నా అందరూ మీ సిస్టర్సా అని అడిగేలా ఉండేవాళ్ళం. ఏజ్ గ్యాప్ పెద్దగా ఉండేది కదా అప్పట్లో. అంతా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయ్యాయి కదండి. సో అమ్మ చిన్నప్పుడే పెళ్ళయింది కాబట్టి మేము ఇంచుమించు అమ్మలాగే ఉంటాం. కాకుంటే మహా అంటే ఒక 15 years డిఫరెన్స్ ఏమైనా ఉంటుందేమో, 15-18 అంతే ఉంటుంది. అలాగే మన బేబీ సినిమాలో నాకు బాగా హట్టింగ్ అనిపించింది, డబ్బులు మీరు తీసుకొచ్చి ఇస్తే ఇలా 3 సెకండ్లు తీసుకొని జోబులో పెడతాడేమో అన్న థాట్లో తన్నుమని ఇట్లా పడేసరికి, మీరు దాన్ని తీసుకునే విధానం ఉంటుంది చూసారా, ఒక్కొక్క సెకండ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇలా ఏరుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ కూడా మీ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది చాలా డీటెయిల్గా యాక్ట్ చేశారు మీరు. అసలు మీరు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి నిజంగా అలాంటి ఒక కొడుకు ఆ బాధ పెడితే మీరు ఎలా తీసుకునే వాళ్ళు అసలుకి? నిజంగా తల్లికి ఎప్పుడు మంచి అంటే చాలా అఫెక్షన్గా, చాలా డీసెంట్గా ఉండే పిల్లల మీద కన్నా కొంచెం తెలివి లేకుండా, అంటే కొంచెం ఎమోషన్గా ఉండి కొంచెం తేడాగా బిహేవ్ చేసే పిల్లలంటేనే ఎక్కువ ప్రేమ, ఎక్కువ జాగ్రత్త, ఎక్కువ కేర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పొరపాటున ఒక చిన్న ఎదురు దెబ్బ తింటారో,
ఎక్కడ వాళ్ళ మనసు ఎక్కువ హర్ట్ అయిపోతుందో, వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని అమ్మ మాత్రమే ఆలోచించగలదు. కాబట్టి వాళ్ళ ప్రతి మూమెంట్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటాను. మిగతా అమ్మలు ఎవరైనా మదర్స్ పేరెంట్స్ కానీ మీకు ఏమైనా మెసేజెస్ కానీ కాల్స్లో ఫోన్ చేసి చాలా చాలా ఏమని చెప్పుకున్నారు? అంటే అంటే అమ్మ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అమ్మ గుర్తొస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు, ఒక 4th క్లాస్ పాప నాకు కాల్ చేసింది ఈ క్యారెక్టర్ కోసం. నేను ఇంకా ఏం మాట్లాడగలను, మీరు చెప్పండి. ఏమంటుంది పాప? ఆ క్యారెక్టర్ చూసి ఏడ్చిందట తను. ఆ చిన్న పాపకి ఎంత తెలిసి ఉంటుంది, ఏం ఐడియా ఉంటుంది, తను ఆ క్యారెక్టర్కి ఎలా కనెక్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. అంటే అంత చిన్న పిల్లల్ని కూడా నేను రీచ్ అవ్వగలిగానంటే నిజంగా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడెక్కడ అమ్మ క్యారెక్టర్ ఇంకొంచెం చూపించుంటే బాగుండేది అన్న ఆశ ప్రతి ఒక్కరిలో కలిగింది. ఎందుకంటే ఇంకొంచెం ముందు ఎంగేజ్లో ఉన్నప్పుడు కానీ అలా మీకు అనిపించిందా ఇంకొంచెం నా రోల్ ఉంటే బాగుండేది? నేను ఎప్పుడు అత్యాశ పడేదాన్ని కాదు, కేవలం నాకు ఇచ్చింది కరెక్ట్గా చేయాలనే ఆశ మాత్రం పడతాను. దానికి న్యాయం చేయాలనే ఆశే ఉంటుంది, కానీ ఇంకా ఎక్కువ ఉండాలనే అత్యాశ నాకు లేదు. కాబట్టి నాకు ఎలాంటి బాధ ఉండదు అనిపించడం. అలాగే డైరెక్టర్ గారికి ఆ మూవీ మీద ఎంత ప్రేమ ఉంటుందండి. ప్రతి షాట్, ప్రతి క్యారెక్టర్, ప్రతి ఆర్టిస్ట్, ఈవెన్ ఒక్క షాట్లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే వాళ్ళ గురించి కూడా డైరెక్టర్ గారు ఎంతో ఆలోచించారు. ఏ ప్రాజెక్ట్కైనా డైరెక్టర్ ప్రాణం పెట్టి చేస్తారు. వాళ్ళకి తెలియంది మనకేం తెలుస్తుందండి. వాళ్ళ ప్రాజెక్ట్ మీద వాళ్ళకున్న ప్రేమ కంటే గొప్పదా మంది కాదు కదా. సో వాళ్ళకి తెలిసి ఎంత ఉండాలి, ఏం ఉండాలి, ఎలా ఎంతవరకు వీలవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బట్టే కదా ఉంటుంది. అది మన ప్రాప్తం అంతే. సో అమ్మ, మనది షో పేరే క్రేజీ కావ్య కాబట్టి మీ లైఫ్లో ఏదైనా ఒక క్రేజీ మూమెంట్ చెప్పండి. బేబీ హిట్ అవడం తోడుగా నా క్యారెక్టర్ హిట్ అవడం కూడా క్రేజీగా. అది బేబీ హిట్ అవ్వడం ఎక్స్పెక్టెడ్, మీ క్యారెక్టర్ హిట్ అవ్వడం ఇంకా నెక్స్ట్ లెవెల్ కాబట్టి అది క్రేజీ థింగ్. ఓకే, మేము ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందులో మీ రెమ్యూనరేషన్ ఎంత బేబీ సినిమాలో? వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్తో చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని ఇప్పుడు మీకు చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? ఈ మాట విందామని. లేదు, నేను తృప్తి పడే అంత పేమెంట్ ఇచ్చారు, సో నేను హ్యాపీ. పేమెంట్ కంటే కూడా పేరు ఎక్కువగా వచ్చింది కాబట్టి మీరు పేమెంట్తో సంబంధం లేదు కదా. అదే చెప్పాను, సినిమా హిట్ అవ్వడం ఒక లెవెల్ అయితే నా క్యారెక్టర్ హిట్ అవ్వడం నెక్స్ట్ లెవెల్ అంతే. సో నాకు బోనస్సే కదండి. మీరు ఎవరితో చూసారు సినిమా? థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు పక్కనున్న వాళ్ళు ఎవరెవరు బాధపడ్డారు, అంటే ఎమోషనల్ అయ్యి? నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. మా అమ్మ, మా చెల్లి, మా వారు, నా తమ్ముడు, మిస్సెస్, పిల్లలు, నా చెల్లి పిల్లలు, సో అందరం వెళ్ళాం. కాకపోతే మాస్క్లో వెళ్ళాను అంతే. మీరు అక్కడ కనిపించుంటే అమ్మా థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయి పట్టుకొని ఏడ్చేసేవారు. భయం ఏంటంటే ఇలా మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళిన ఐస్ చూసి చెప్తున్నారు, సో స్పెట్స్ కూడా పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఎక్స్ట్రా అట్రాక్షన్. సో ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండింది? అక్కడే మీ సీన్ అప్పుడా? అవును, అంటే నా సీన్ అని కాదు, ఆ మూవీ చూస్తూ ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు. మా అమ్మ చాలా ఉత్తమ ప్రేక్షకురాలు, ఆవిడలాగే నేను కూడా. నా మూవీ నేను యాక్ట్ చేస్తున్నానని కూడా నేను చూడలేదు, నా మాస్క్ అంతా తడిచిపోయింది, నేను కూడా అలాగే చూశాను. ఎందుకంటే యాక్చువల్గా డెత్ సీన్ అప్పుడు నేను మా అబ్బాయి ఆనందం చూసి ఆ 7లా పడుకోలేకపోయాను, నిశ్చలంగా అలా ఉండలేకపోయాను. ఆ అబ్బాయి యాక్టింగ్, ఆ అబ్బాయి ఏడుపు, ఆ అబ్బాయి ఫీలింగ్కి అయిపోయిన వెంటనే షార్ట్ అయిపోగానే నాన్న నేను ఆగలేకపోయాను, నాన్న అలా పడుకొని ఉండలేకపోయాను అని చెప్పాను. అక్కడే అంత ఫీల్ అయ్యాను, ఇంకా థియేటర్లో ఎంత ఏడ్చుంటాను. అండ్ షూటే కదా, అది మీకు తెలుస్తుంది షూట్ అయినా కూడా మీరు ఫీల్ అయ్యారు. అంటే యాక్టింగ్ అంటే కొందరు ఇక్కడ నుంచి గొంతులోంచి చేస్తే అంత కనెక్ట్ అవ్వలేము, కానీ ఇక్కడ నుంచి చేస్తాం చూడండి, గుండెల్లోంచి వస్తుంది ఫీల్, బాధ, దానికి ఆటోమేటిక్గా ఎలాంటి వాళ్ళైనా కనెక్ట్ అవుతారు. నేను అలా కనెక్ట్ అయ్యాను. నిజంగా ఆనంద్ కూడా అంత అలా పర్ఫామ్ చేయడానికి రియల్ లైఫ్లో వాళ్ళ మదర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా ఇష్టపడతారు. విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా చాలా ఇంటర్వ్యూస్లో అలా చూస్తున్నప్పుడు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీరు కూడా ఆ రోజు స్టేజ్ మీద అలా చెప్పేసరికి ఆ అబ్బాయి తను ఆనంద్ అంత ఎమోషనల్ అవ్వడానికి రీజన్ తనకు తెలుసు అమ్మ ఇంపార్టెన్స్ ఏంటి. ఇంకొక అదృష్టం ఏంటంటే నేను
విజయ్ గారితో కూడా వర్క్ చేస్తున్నాను, బట్ అది తను వెరీ బిగినింగ్లో విజయ్ దేవరకొండ మదర్ నేను యాక్ట్ చేశాను. ఎప్పుడు? ఏ మంత్రం వేసావే మూవీ. అవునా? ఫస్ట్ ఫిలిం అందులో చూసారా? నేను చేశాను. దేవరకొండ ఫ్యామిలీకి రీల్ మదర్ మీరు అనుకోవచ్చు. ఓకే. అందులో ఎలా ఉంటుంది క్యారెక్టర్? అందులో మా అబ్బాయికి కొంచెం అదే మార్తా అన్న ఆ పిచ్చి, ఆ గేమ్స్ అవన్నీ అది వద్దు చదువుకోమని స్ట్రిక్ట్ గా ఉంటారు. చివరికి ఆ రూస్టర్ తీసుకొచ్చి రోడ్లో వేసి రోకలు తీసుకుని దంచేస్తాను. అబ్బాయిని కొట్టలేక దాన్ని కొట్టేస్తాను. అలా ఉంటుంది అందులో క్యారెక్టర్. బాగుంటుంది. శివనారాయణ గారు ఫాదర్ చేశారు, నేను మదర్ చేశాను. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల్లో ఏ అబ్బాయి మీకు చాలా ఇష్టం? పెద్ద అబ్బాయా చిన్న అబ్బాయా? అలా అడుగుతారు ఏంటండి? అంటే పెద్ద అబ్బాయి అల్లరి ఎక్కువ చేస్తారు, చిన్న అబ్బాయి కామ్ గా ఉంటాడు, ఇలా అలానే ఉంది కదా. అంతేనా? అంతే ఉంది కదా. ఇప్పుడు ఆ మూవీలో పెద్ద అబ్బాయి చాలా అసలు మాట వినకుండా అవి చూసుకుంటూ ఉన్నాడు. ఇందులో చిన్న అబ్బాయి కూడా అలా ఉన్నాడు, కానీ అమ్మ కోసం అయితే బాధపడ్డాడు కదా. ఇద్దరు బంగారు కొండలే మీకు. అండ్ మీరు షూట్కి క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఏం ప్రిపేర్ అయ్యి వెళ్తారు? ఎవరినైనా రిఫరెన్స్ తీసుకుంటారా మీరు, లేదంటే మిమ్మల్ని మీరే ఇమాజిన్ చేసుకొని యాక్ట్ చేయడం జరుగుతుందా? చాలా మంది రిఫరెన్స్ తీసుకుంటారు కదా, ఇలా. నేను అలా ఏం తీసుకోనండి. నేను అందుకే చాలా శ్రద్ధగా వింటాను. ఎవరైనా మీరు ఇందులో క్యారెక్టర్ ఉంది అనగానే ఫస్ట్ ఎస్ చెప్తాను, తర్వాత ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం నా క్యారెక్టర్ ఏంటో చెప్తారా, హీరోయిన్ మదర్ అని కాదండి, నేనేంటి, నేను ఎలా ఉంటాను అందులో అని అడుగుతాను. వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఫాలో అవుతాను అంతే. అది విన్న తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకుని అందులోనే వెళ్తాను అంతే. అంతేగాని రిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చాలా మందికి రిఫరెన్స్, ఎంతోమంది యాక్ట్ చేయడానికి ఇలా చెయ్యాలి అని. మీరు రవితేజ గారితో చేసిన సినిమా అందరూ అడుగుతూనే ఉంటారు. చాలామంది రెగ్యులర్గా సినిమాలు చూడని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి టీవీలో సినిమాలు చూసే వాళ్ళకి, సాధారణమైన ప్రేక్షకులకి మీరు తెలుసు ఆ సినిమా నుంచి ఏది, ఈ అబ్బాయి చాలా మంచోడు, అందులో మీ క్యారెక్టర్ ఉంటుంది, ఇలాంటి ఆవిడ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలనుకుంటారు. చాలామంది కూడా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇలా ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఇలా ఉంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా, అవును మా లైఫ్లో కూడా ఇలాంటి ఒక పర్సన్ ఉండే అని చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. మీరు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బిగినింగ్లో మంచి హిట్ వచ్చిన క్యారెక్టర్ కదా, అప్పుడు అసలు ఏం తెలీదు, అస్సలు ఏం తెలీదు, నథింగ్. డైరెక్టర్ గారు చెప్పారు. కాకుంటే ఏంటి అదృష్టం ఏంటంటే స్టేజ్ చేయటం వల్ల, ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, అంటే అన్ని వాల్యూస్, అన్ని క్యారెక్టర్స్ మనకి అర్థమవుతాయి. సొసైటీలో ఎవరు ఎలా ఉంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ మనం చేస్తుంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి బిహేవ్ చేయడమే అంతే. సో థియేటర్ అని చెప్తున్నారు కదమ్మా, అందులో అన్ని రకాల ప్లేస్ మీకు చేయిస్తారా? అట్లా ఏమి ఉండదు. అందులో కూడా ఇక్కడలాగే ఏం క్యారెక్టర్ అదే చేస్తాం, అదే ప్రిపేర్ అవుతాం. కాకుంటే మాకు మొదటి నుంచి ఉన్నది ఏంటంటే, మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం, దానికి సినిమాలు అంటే ఇష్టం. కాబట్టి అది స్టేజ్ ప్లే చేసేప్పుడు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అమ్మాయి ఇవ్వాలని నేను అనుకునేదాన్ని. దానికోసం ఆ అమ్మాయి ఏ క్యారెక్టర్ చేయబోతుందో ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఎక్కువ నేను ఊహించుకునేదాన్ని. తను ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అట్లా ఊహించుకునేదాన్ని. ఇలా ఒకసారి మా చెల్లి ఒక ఎలుకలు పట్టుకునే టైపు క్యారెక్టర్ ఒకటి చేసింది. దానికి ఎలా ఉండాలి, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఎలా ఉండాలి అనే దానికోసం అప్పుడు ఏం తెలియదండి, ఆలోచించి ఆ ప్లేస్కి వెళ్ళి పొలాల్లో వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ వెళ్ళి వాళ్ళ భాష అంతా వింటూ ఒక రోజంతా ఆ పొలం గట్ల మీద కూర్చున్నాను నేను. అది వచ్చి మా చెల్లికి చెప్పి ఇలా చేయాలి, ఇలా చెప్పాలని. ఆ క్యారెక్టర్ అంటే మాకు నేను ఆర్టిస్ట్ అనేది ఎందుకు నా మీద నాకు నచ్చుతుందంటే, నేను ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు కేవలం ఒప్పుకోక ముందే ఆలోచిస్తాను, కానీ ఒప్పుకున్న తర్వాత దానికి న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. అట్లా అప్పటి నుంచి అలవాటు అయింది అది. ఏం చూస్తారు? ఏదైనా క్యారెక్టర్ మీకు వచ్చిందంటే సినిమా కథ చూస్తారా? ఓన్లీ మీ క్యారెక్టర్ వరకు? నా క్యారెక్టర్ మాత్రమే చూస్తాను. కథ చెప్పడానికి నేనేమన్నా ఇదా కాదు కదా. చెప్తారా డైరెక్టర్స్ కథ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అలా చెప్తారండి. మన కథ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మనకి రిలేటెడ్ గా ఏముంది అదే చెప్తారు. స్టోరీ అంతా మనకెందుకు చెప్తారు? ఎవరు అసలు మనము ఒక క్యారెక్టర్ చేయడానికి వెళ్తున్నాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, నీకేంటి అనేదే చెప్తారు. సినిమా అంతా నీకెందుకు? అఫ్ కోర్స్ నాకు తెలీదు, పెద్దవాళ్ళకి చెప్తారేమో, నాకు తెలీదు.
నాకైతే ఇంతే తెలుసు. నా క్యారెక్టర్ నాకు నచ్చింది, నేను చేస్తాను. అంతవరకు వాళ్ళకి నచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు మీ సిస్టర్ మీద చాలా బాండింగ్ ఉంది, చాలా ఇష్టం. ఆ పిలోని అంటే ఆ ఎమోజిని ఎట్లా పట్టుకున్నారో, మీ సిస్టర్ అంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. అంటే సిస్టర్స్ అంటే ఇద్దరుగా రెండు జడలు కలవు అంటారు కదా అమ్మాయిలకి. బేసిక్గా నాకు మా అక్కకైతే ఎప్పుడు డిషం అవుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడైనా ఎమోషన్ చిన్నప్పుడు అవుతుందేమో, పెద్ద అయ్యాక అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది కదా కదా. ఇంకా మీరు యాక్టింగ్ దాంట్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకరు హెల్ప్ చేసుకుంటూ అలా. మీ సిస్టర్ మీకు ఎంత హెల్ప్ చేశారు అంటే ఇండస్ట్రీకి, యాక్టింగ్ కానివ్వండి ఇలా? యాక్చువల్గా నాకు లౌక్యం తెలియదు అంటారు అందరూ. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. మా చెల్లి కొంచెం చెప్తుంది, నువ్వు అలా మాట్లాడకూడదు, అలా నీకు నచ్చకపోతే మొహం వెంటనే అలా మార్చకు, సైలెంట్గా ఉండు, అట్లా చెప్తుంటుంది తను. నన్ను గైడ్ చేయాలంటే నా చెల్లి అయినా ఉండాలి, నా తమ్ముడైనా ఉండాలి. ఇప్పుడు కూడా నా తమ్ముడే తీసుకొచ్చాడు ఇక్కడికి. సొంత తమ్ముడు? అవును. ఓకే. నేను, చెల్లి, తమ్ముడు. ఎవరు ఎక్కువ అల్లరి? మీరేనా? అల్లరి ముగ్గురిట్లో అల్లరి ఏముండదు, ఎక్కువ తెలివిగా నా చెల్లి ఉంటుంది. నా తమ్ముడు అంతంతే, నేను అంతంతే. కొంచెం మా ఇద్దరికంటే నా చెల్లి బెటర్. మంచిగా ఆలోచిస్తుంది, బాగా మెచ్యూర్డ్గా ఉంటుంది. తన ఇది చాలా బాగుంటుంది. ఇండస్ట్రీలో మీకు ఏమైనా గ్యాప్ వచ్చిందా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్క పీరియడ్లో ఏం అవకాశాలు రావు, ఏదైనా ఇబ్బందులు వస్తాయి ఇలా? అలా ఏం లేదండి. బాబా దయ వల్ల ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఏమో అంటారు కదా, పరిగెత్తి పాలు తాగలేదు కానీ ప్రశాంతంగా నల్లేరు మీద బండిలాగా అలా వెళ్ళిపోతూనే ఉన్నాను, నడుస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ ఆగిపోలేదు. మీకు తెలుగు భాష మీద బాగా పట్టు ఉంది కదా. ఒక ఆర్టిస్ట్కి తెలుగు, మన ఏ లాంగ్వేజ్లో చేస్తారో వాళ్ళకి ఆ పట్టు ఖచ్చితంగా ఉండాలి. హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. అంటే చిన్నప్పటి నుంచి చదివింది తెలుగు భాష కాబట్టి, తెలుగు మీడియం కాబట్టి తెలుగు వచ్చండి. మీరు ఇక్కడ చెప్పారు ఇంగ్లీష్ నేను పెద్దగా చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, హలో హాయ్ అని చెప్పాలి, మనకి నమస్కారం అని పెడతాము అని. కానీ బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ కరెక్ట్. అంటే సిచ్యువేషన్ వైజ్గా కొన్ని పదాలు బాగానే ఎత్తేస్తున్నారు ఇక్కడ. అంటే ఇండస్ట్రీలో ఉన్నాను కదా, మీలాంటి వాళ్ళు అందరూ మాట్లాడేది విని ఓహో అలా వచ్చి ఉండొచ్చు, ఇలా మాట్లాడకూడదా అనుకున్నారా? ఓకే. ఎంత చదువుకున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మా, అంతే. అప్పుడే వచ్చాను ఇక్కడికి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు పాసా అవ్వలేదు, ఇక్కడే వచ్చేసాను. ఓకే. ఎందుకని చదువుకోలేదు? ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి చదవలేదు అంతే. ఇది ప్రొఫెషనల్ ఫుల్ టైం వరకు ఇదే అనుకున్నారు. అంతే కదా. ఆ చదువుకి ఎవరమ్మా ఉద్యోగం ఇస్తారు? రాదు కదా, ఇది వచ్చింది. మీరు ఫస్ట్ టైం థియేటర్లో చూసిన సినిమా ఏది గుర్తులేదా? చిన్నప్పుడు బాగా చూసేదాన్ని. మా అమ్మ మాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను, చెల్లి, తమ్ముడు ముగ్గురం వెళ్ళిపోయేవాళ్ళం. సినిమా చూసి ఐస్ క్రీమ్ తిని తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం. సరదాగా ఉండేవాళ్ళు. సినిమా ఐస్ క్రీమ్ రెండు కాంబినేషన్. సినిమా అంటే మనం పాప్కార్న్ అనుకుంటాం, ఇక్కడ ఐస్ క్రీమ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ కాబట్టి ఇక్కడ అలా ఉండొచ్చు. మాకు నెల్లూరు, అక్కడ అదే అలవాటు. సినిమా చూసి ఆ పక్క నుండే షాపు బాబు ఐస్ క్రీమ్ వెళ్ళి బాబు ఐస్ క్రీమ్లో ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా అలవాటు. మీకు బాగా నచ్చే ఫీమేల్ యాక్టర్ ఎవరు? పాత సినిమాలు అయినా అవ్వచ్చు, ఇప్పుడైనా అవ్వచ్చు, ఎవరైనా. సావిత్రమ్మ గారు, జయసుధ గారు. జయసుధమ్మని ఇప్పుడు చూస్తున్నాము, సావిత్రమ్మని చూడలేకపోయాం, అంతే. మీరు అదే లిస్ట్లో చేరిపోయారనిపించింది నాకు ఖచ్చితంగా. నేను అలా ఎలా గర్వపడగలను. కాకపోతే జయసుధమ్మతో కలిసి నేను వర్క్ చేశాను, ఊరంతా అనుకుంటున్నారు మూవీలో. అప్పుడు చూస్తూ ఆనందపడేదాన్ని, నేను కూడా అమ్మ పక్కన నించున్నాను, యాక్ట్ చేస్తున్నాను అని. అలా చంద్రమోహన్ గారు, సత్యనారాయణ గారు, నాజర్ గారు, ఇలా లెజెండ్స్తో పనిచేసేప్పుడు ఆ ఫీల్ వేరుంటుంది. నేను ఆడియన్లా చూస్తాను కాబట్టి నాకు ఇంకా ఎమోషన్ ఉంటుంది వాళ్ళతో వర్క్ చేసేప్పుడు. ఇంకోటి, ప్రతి యాక్టర్స్ లైఫ్లో కొన్ని సినిమాలు మన దగ్గరకు వస్తాయి, కొన్ని పోతుంటాయి. నోటి వరకు వచ్చింది మనం తినలేకపోతాం కొన్నిసార్లు, అవకాశాలు కూడా అట్లాంటివే. అలా ఏమైనా మంచి క్యారెక్టర్స్ని మిస్ చేసుకున్నారా? జరుగుతూ ఉంటాయి కదా, కామన్ కదా. కాకుంటే మనకు ప్రాప్తం ఉన్నది ఎప్పుడు పక్కకి వెళ్ళదు. ఎలా అయినా అలా తిరిగి ఇలా తిరిగి మన దగ్గరికే వస్తుంది. ప్రాప్తం లేని దానికోసం ఎంత పరిగెత్తినా మనకు అందదు. దానికి అనుకుంటే ఇలా, కాకుంటే ఆ క్షణం చిన్న ఫీల్ అంతే. బాలకృష్ణ గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. నిజంగా అంటే ఆయన నిజంగా చప్పట్లు కొట్టారా ఒక సిచ్యువేషన్లో? మీ పర్ఫార్మెన్స్ చూసి అప్లాస్ చేశారని. ఏంటి, ఏం జరిగింది?
జయసింహం మూవీలో జయసింహ. ఆహా. సెకండ్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశాను నేను అందులో. అప్పుడు పెళ్లి సీన్లో అలా విలన్స్ వచ్చి బ్లాస్ట్ చేసి అలా జరుగుతుంది. అప్పుడు బాలయ్య బాబుతో చెప్తాను నేను, చూసారా బాబు, మా అమ్మాయికి మీరు మంచి లైఫ్ ఇస్తానన్నారు, చాలా మంచి భవిష్యత్తు ఉందన్నారు, కానీ ఇప్పుడు చూడండి దాని జీవితం ఎలా అయిపోయిందో అని ఏడుస్తూ చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది. అంటే అంత సెట్స్లో అంత లెజెండ్ బాలయ్య బాబు ముందు నేను ఆ డైలాగ్ చెప్పడం, అందులో నా ఒక్క వాయిస్ వినిపిస్తుంది అనుకుంటేనే భయం వేస్తుంది. కాకపోతే నా అదృష్టం ఏంటంటే వన్స్ నా క్యారెక్టర్ నేను ఆన్ ద స్పాట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకేమి గుర్తురాదు, ఆ క్యారెక్టర్ తప్ప. నేను ఉండను కాబట్టి నాకు భయం ఉండదు, ఆ క్యారెక్టరే కదా చేస్తుంది చెప్తుంది. అలా చెప్పగలిగాను. చెప్పి అయిపోయి అలా ఏడుస్తుంటే ఆ క్లాప్స్ విని కళ్ళెత్తి చూస్తే ఎదురుగా బాలయ్య బాబు. నాకు నిజంగా అప్పుడు టీయర్స్ వచ్చాయి. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత గొప్ప మనసు ఉంటే ఒక ఆర్టిస్ట్ని, ఒక చిన్న ఆర్టిస్ట్ నిజంగా పర్ఫార్మెన్స్ నచ్చి బాగా చేసిందని అంత మనస్ఫూర్తిగా అభినందిస్తారు చెప్పండి. ఆయన గొప్పదనానికి జోహార్లు కదా. జై బాలయ్య. ఎస్, జై బాలయ్య. అప్పుడు చెప్పారు కూడా, నెక్స్ట్ నుంచి మన మూవీస్లో మంచి క్యారెక్టర్ చేద్దురు కానీ అని. బట్ నాకు మళ్ళీ అవకాశం రాలేదు. అంటే అక్కడ దాకా పరిస్థితులు కూడా ఉంటాయి కదా. మన బాలకృష్ణ గారికి కూడా అమ్మగా చేస్తారా? అవకాశం ఉంటే అదృష్టం అనుకొని చేస్తాను. అంటే అలా అమ్మలా చేయడానికి, జనం నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు నేను కష్టపడాలో అంతవరకు కష్టపడి ట్రై చేసి చేయొచ్చు. చెల్లిలాగా వద్దండి, అక్కలాగా చేయొచ్చు. ఎవరికైనా ఆశ ఉంటుందండి. ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఒక మంచి కో ఆర్టిస్టులు పక్కన వర్క్ చేస్తుంటే ఆ మజా వేరుంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. వాళ్ళతో సమానంగా మనం పని చేయగలిగితే అసలు ఇంకా ఆ రోజు భోజనం చేయకపోయినా పర్వాలేదు, అంత ఆనందంగా ఉంటుంది. ఆర్టిస్ట్కి అంతకన్నా ఏముంటుంది చెప్పండి. ఎవరికైనా ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారికి మదర్ చేయాలంటే ఎంత సంతోషం. అలాగే రామ్ చరణ్ గారు, అలాగే బన్నీ బాబు, ఎవరికైనా మదర్ అంటే ఎలా ఉంటుందండి. నిజంగా కొంచెం సేపు నేను వాళ్ళ మదర్ నన్ను ఫీల్ అయితే ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. అలాంటి ఆశ ఎందుకు ఉండదు, ఉంటుంది. కాకపోతే మనకు ప్రాప్తం ఉంటే వస్తాయి, లేకుంటే లేదు. మీరు మిగిలిన సినిమాలు కూడా అప్పుడప్పుడు చూస్తుంటారా? టీవీలో మ్యాక్సిమం పాత సినిమాలు చూస్తాయి ఎక్కువ, నాకు ఇష్టం. పాత సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైటా? అన్నీ చూసారంటే ఈ పాటికి అయిపోయి ఉండాలి. అయిపోయాయా? ఈటీవీ పుణ్యమాని అన్ని మూవీస్ చూసేసాం, బ్లాక్ అండ్ వైట్ అన్ని. నా తమ్ముడు, నేను, మా ఇంట్లో ఎక్కువ అవి చూస్తాం. మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ బయట కనిపించరు, ఎందుకని? ఏం సాధించానని కనిపించాలి. ఇప్పుడంటే ఒక బేబీ, ఆ బేబీ హిట్ కోసం ఆ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా చెప్పుకోవచ్చు అని వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. అలా లేకుండా చిన్న దానికి లేదా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అవసరమే లేదు కదా. నేను ఎవరు? ఇప్పుడంటే నేను అమ్మ, గర్వంగా వచ్చి చెప్పగలను నేను అమ్మ అని. అందుకనే రాలేదు. ఎన్ని సినిమాలు చేశారు? అప్రాక్స్ 150 దగ్గరలో అయ్యుండొచ్చు. ఓకే. చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా అన్నీ చేశాను. వచ్చా లాంగ్వేజెస్? ఏమి రావు. అది ఎలాగా? పని అండి, పని చేయడానికి భాషతో ఏం పని ఉంది చెప్పండి. ఎక్కడైనా చెప్పాలి కదా, చెప్తాము. ఆ డైలాగ్ కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ కూడా పెట్టాలి కదా, అడుగుతాం కదా అర్థమేంటని. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఒక చోట పని చేస్తున్నారంటే వాళ్ళు మనకి చెప్తారు కదా, వాళ్ళకి తెలుసు మనకు ఆ భాష రాదని. దాని అర్థం ఏమిటో తెలిస్తే ఎక్కడైనా ఆర్టిస్ట్ ఒకటే ఎక్స్ప్రెషన్తో అందరినీ కన్వే చేయగలము. ఇంకా డైలాగ్ ఒక్కటే కదా, అర్థం తెలుసుకున్నప్పుడు డైలాగ్ చెప్పడం పెద్ద కష్టం కాదు కదా. అలా ఎంతమంది అదర్ లాంగ్వేజ్ వాళ్ళు మన దగ్గర చేయట్లేదు చెప్పండి. అవును, వాళ్ళందరూ మన లాంగ్వేజ్ చాలా ఈజీ అని చెప్తుంటారు, తర్వాత నేర్చుకుంటారు. లాంగ్వేజ్ ఎట్లా అనిపించింది? టఫా, ఈజీగా? నేను అంత ఆలోచించలేదండి ఎప్పుడు. చెప్పేస్తారా అంతే. సూపర్, గ్రేట్ టాలెంట్ ఇది. అక్కడ కూడా ప్రాంప్టింగ్ లేదు, ఇలాగే విని వాళ్ళ బుర్ర తినేసి ఈ పదానికి అర్థం ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి అని అడిగి ఆ తర్వాత చెప్తాను. మన ఇండస్ట్రీకి అవతల ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఆర్టిస్ట్కి నాకైతే ఎక్కడ అట్లాంటి ఏమీ కనిపించలేదు. అందరూ గౌరవంగానే పిలుస్తారు, గౌరవంగానే చూస్తారు. ఎక్కడైనా మన బిహేవియర్ని బట్టే కదా ఉంటుంది. అవును.
నేను ఒక అమ్మలా వెళ్తాను కాబట్టి నాకు అన్ని చోట్ల ఆదరణ బాగానే ఉందండి. ఎక్కడ నాకేం ఇబ్బంది అనిపించలేదు. అలాగే ఒక పేరు వచ్చే వరకు రెస్పెక్ట్ ఉండదు ఎక్కడైనా, ఏ దానికైనా. మామూలుగా వాళ్ళ మంచితనం ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు, లేదంటే ఇంకా హిట్ రాలేదు కాబట్టి అంత రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే అవమానాలు ఫేస్ చేయడం అట్లాంటిది ఏమన్నా ఎదుర్కొన్నారా? ఏముందండి, ఇప్పుడు మీ దగ్గర వచ్చి నేను కూర్చున్నాను, నాకు ఏదైనా కష్టంగా ఉంది, మీరు తింటున్నారు, నాకు పెట్టలేదు, రేపు నేనే తెచ్చుకుంటే అయిపోలేదా? అది అవమానం అని ఎందుకు అనుకోవాలి? పర్సనల్గా మనల్ని ఏమైనా అంటే, తిడితేనో లేదా ఇంకేదైనా అంటేనో అదే అవమానం. అలా కాదు కదా. ఒక మేనేజర్కి తెలుసు ఒక ఆర్టిస్ట్ని ఏ ఏ లెవెల్ వాళ్ళని ఎలా గౌరవించాలనేది వాళ్ళకి బాగా తెలుసు. దాన్ని బట్టే కదా వాళ్ళు చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు అది మనల్ని అవమానించారని మనం ఎందుకు అనుకోవాలి కదా? అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటారు. నేను అలా అనుకుంటాను, అంతే. అలాగే వైష్ణవి గురించి చెప్పండి. బేబీ సినిమాలో తన లాంగ్వేజ్కి, తన ఎక్స్ప్రెషన్స్కి చాలామంది ఫ్యాన్స్ చెప్పడానికి మాటలు లేవు. అంటే ఆ అమ్మాయి అంత డేర్గా, అంత చక్కగా, ఎంత ఏ లెవెల్లో చేసిందండి ఆ అమ్మాయి. ఎంత ధైర్యం ఉండాలి అలా చేయాలంటే. ఆ క్యారెక్టర్ ప్లే ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి. ఒప్పుకోవడం ఏమో నాకు తెలియదు, కానీ అది చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి. ఎంత బాగా చేసింది ఆ అమ్మాయికి గురించి చెప్పడానికి మాటలే లేవు. అంత చక్కగా పర్ఫామ్ చేసింది. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి. అలాగే పేరెంట్స్ విషయంలో మీ క్యారెక్టర్కి, నాగబాబు గారి క్యారెక్టర్కి చాలా మంచి అప్లాస్ వచ్చింది ఆయనకు కూడా. అంటే ప్రతి అమ్మాయికి అలాంటి ఒక ఫాదర్ ఉండాలి. చాలామంది కూడా ఫాదర్స్ అంటే అలాగే ఉంటారు, అది కరెక్ట్గా బాగా చూపించారు. నిజమే కదా, అది ఎక్కడైనా ఏ ఫ్యామిలీలో అయినా అమ్మాయిల్ని ఎక్కువ నాన్నతోనే ఉంటారు, నాన్నే కేర్ చేస్తారు. అమ్మ చనువు మీద, అమ్మాయి కదా అన్న చనువు మీద ఒక మాట అంటుంది, ఒక దెబ్బ కొడుతుంది, ఎలా అయినా నడిచిపోతుంది. కానీ నాన్న చిరు కోపంగా ఇలా చూసినా కూడా మనం భరించలేము. నేనైతే అంతే, మా నాన్న సీరియస్గా చూసినా నేను తట్టుకోలేను. అలాంటి నాన్నకి మన మీద ఎంత కేర్ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. ప్రతి ఇంట్లో అలాంటి నాన్న ఖచ్చితంగా ఉంటారు. అందుకే ఆ నాగబాబు గారి క్యారెక్టర్ అంత కనెక్ట్ అయింది జనానికి. అలాగే విరాజ్ గురించి. విరాజ్ ఆ అబ్బాయి క్యారెక్టర్ వరకు ఆ అబ్బాయి ఆడుకున్నాడు క్యారెక్టర్తో. ఓకే, ఆ క్యారెక్టర్లో అబ్బాయి అలా ఆడేసుకున్నాడు, లైట్గా ఆడేసుకున్నాడు అంతే. కష్టపడకుండా నీట్గా చేశాడు. మీకు ఇంకా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? అంటే అమ్మగా చేయాలనుకున్నారని చెప్పారు, ఇంకా డిఫరెంట్ షేడ్ ఇంకేదైనా? డిఫరెంట్ షేడ్ ఏదైనా రావడం కంటే వచ్చిన దాన్ని న్యాచురల్గా చేయగలగడం గొప్ప. అలా నిజంగా కూడా ఒక ఆర్టిస్ట్కి అదృష్టం ఉండాలి. ఇలా ఒక మూగ, ఒక చెవుడు, ఒక లోపం, నాకు అలా ఇష్టం. మదర్, అమ్మగా స్థిరపడిపోవాలన్న ఆశ అయితే ఫిక్స్. దాని తోడుగా ఇలా ఏదో ఒక లోపంతో కనిపిస్తూ ఉంటారా? లోపం అని అందరిని ఏడిపించడానికి అంటే సపరేట్ క్యారెక్టర్ చేయాలని ఆశ. గుంపులో గోవిందలా చేయడం కంటే అలా చేస్తే సెటిల్ అవుతాం, ఇలా చేస్తే గుర్తుండిపోతాం జనంలో అని నా ఫీలింగ్. సో మన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి కోసం మీరు చిన్న బిట్టు కొంచెం ఏదైనా యాక్ట్ చేయగలిగితే మేము చూడాలనుకుంటున్నాం. మళ్ళీ మేము ఏడవాలనుకుంటున్నాం. అసలు అవలీలగా మిక్స్ చేశారు. మీ ఒరిజినల్కి యాక్టింగ్కి యాక్ట్ చేస్తున్నారా ఏంటిది అని అనిపించింది. మళ్ళీ ఒక్కసారి ఆనంద్ దేవరకొండ ఉన్నాడు అనుకోండి, మీ అబ్బాయి ఆనంద్ దేవరకొండ ఇక్కడ లేరమ్మా, మీ మనసులో ఉన్నారుగా. ఇరికిచ్చేద్దామనే. పాదాభివందనాలు. మీకు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ సినిమా అంత ఒక ఎత్తు, మీ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అని చెప్పొచ్చు. అదంతా ప్రూవ్ అయింది కూడా. మీరు ఇలాగే చాలా సినిమాల అవకాశాలు రావాలి, ఆ పాత్రలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.